హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా మన వీడియోని చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు వివరాల్లోకి వెళ్తే, గురువారం అసెంబ్లీలో ప్రసంగిస్తున్న గవర్నర్ తమిళిసై అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. అసెంబ్లీ ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళిసై 2 లక్షల పోస్టుల భర్తీకి సర్కారు కసరత్తు, అదేవిధంగా ఉద్యోగాలపై ఫోకస్ చేసిందంటూ మనకు ఉభయ సభల సమావేశంలో గవర్నర్ తమిళిసై పేర్కొనడం జరిగింది. సో మనకు ప్రభుత్వం కూడా 2 లక్షల ఉద్యోగాలపై చిత్తశుద్ధితోటి గవర్నర్ ప్రసంగంలో చేర్చడం జరిగింది. సో కాబట్టి మనకు 2 లక్షల ఉద్యోగాలని ఈ 2 సంవత్సరాల కాలంలో అయితే పూర్తి చేసే అవకాశం ఉంది. చివరగా ఉజ్వల తెలంగాణ దిశగా ప్రయాణం కొనసాగిద్దామంటూ ప్రసంగం ముగింపు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి దర్పణం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మనకు ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే విషయాలను అయితే గవర్నర్ ప్రసంగంలో చేర్చి ఉభయ సభలలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో అందులో అయితే మనకు ఈ 2 లక్షల పోస్టులను అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో అయితే ప్రభుత్వం సానుకూలంగా ఉందనుకోవచ్చు. సో మరికొన్ని విషయాలు చూసుకుంటే, ఎస్జిటిలుగా 2008 డిఎస్సి అభ్యర్థులు బీఎడ్ వారిని నియమించే అంశాన్ని పరిశీలించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ రావడం జరిగింది. ఈ విషయంలో మాత్రం ఏపీ సర్కారు సరైన నిర్ణయం తీసుకుందంటూ కోర్టు అభినందించడం జరిగింది. మనకు డిఎస్సి 2008 అభ్యర్థులను ఎస్జిటిలుగా నియమించే అంశాన్ని పునఃపరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నాటి డిఎస్సి మెరిట్ జాబితా ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఈ సమస్యకు ఏపీ సర్కార్ కొంత ఉపశమన నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరికాదంటూ మనకు వ్యాఖ్యానించింది. 2008 డిఎస్సి నోటిఫికేషన్లో తమ కంటే తక్కువ అర్హత ఉన్న డిఎడ్ అభ్యర్థులకు 30% ఎస్జిటి పోస్టులను రిజర్వ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బిఎడ్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై గురువారం అయితే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఒకే రకమైన పోస్టులకు అర్హత ఎక్కువ ఉన్న వారిని కాదని, తక్కువ ఉన్న వారిని నియమించడం చట్ట ప్రకారం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టేటప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. 16(4)కు లోబడి క్లాసిఫికేషన్ చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకోకూడదు అంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు వారికి 60 ఏళ్ళు వచ్చే వరకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో కొనసాగిస్తామని ఏపీ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడమే కాకుండా అమలు చేసింది. సో ఇదే విధంగా తెలంగాణ కూడా కొంత సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలంటూ మనకు హైకోర్టు అయితే సూచించడం జరిగింది. ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం కోసమే ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది. ఇందులో భాగంగానే మానవతా దృక్పథంతో ఆలోచించి అర్హులైన 2008 డిఎస్సి అభ్యర్థులకు కాంట్రాక్టు ఉద్యోగాలుగా నియమించి వారి అభ్యర్థనలను మన్నించాలంటూ మనకైతే కోర్టు కూడా కొంత ప్రభుత్వానికి సూచించడం జరిగింది. సో తదుపరి విచారణ అయితే మనకు 6 వారాలకు వాయిదా ఇస్తూ మళ్ళీ నిర్ణయం తీసుకుంది. సో దీనిపైన మన తెలంగాణ గవర్నమెంట్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో ఒకసారి చూడాలి. సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే, గురుకులాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల అంటూ మనకు రావడం జరిగింది. నేటి నుంచి ధృవపత్రాల పరిశీలన. సో గురుకులాలకు సంబంధించి ఫలితాలు అయితే వెలువడడం జరిగింది. వీటికి సంబంధించి ఏ రోజు ఏ టైంకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది, అదేవిధంగా ఏ డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి, మనకు అటెస్టేషన్ ఫామ్ కానీ చెక్ లిస్ట్ గురించి కూడా ఏ విధంగా నింపాలి అనే విషయాలు అయితే పూర్తిగా మన ఛానల్లో అయితే అందుబాటులో ఉంది. సో కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా చెక్ లిస్టు మరియు అటెస్టేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం కోసం మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అది చూసిన వారైతే డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక అయితే చేయడం జరిగింది. పాఠశాలలు, కాలేజీల్లో లైబ్రరీయన్ పోస్టులు, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్, పీజీటీ పోస్టుల ప్రాథమిక జాబితాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నెల 14న వివిధ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేయడం జరుగుతుంది. మనకు ఈ నెల 10 నుంచి 13 వరకు డెమో పరీక్షల నిర్వహణకు టీఆర్ఈ, ఐఆర్బీ నిర్ణయం తీసుకుంది. సో నేటి నుంచి ధృవపత్రాల పరిశీలన. ఇందులో కనుక ధృవపత్రాల పరిశీలనలో ఎలాంటి అభ్యంతరం లేకుండా సెలెక్ట్ అయిన వారికి మనకి ఈ నెల 10 నుంచి 13 వరకు డెమో పరీక్షలు అయితే నిర్వహిస్తాయి. ఇది మనకు గురుకులాలకు సంబంధించి ఫలితాలు వెలువడడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి డేట్లు. అదేవిధంగా జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పనలో మార్పులు అంటూ మనకు రావడం జరిగింది. సవరణలు చేపట్టిన టీఎస్పీఎస్సీ మనకు ఇది 2023 సెప్టెంబర్ 20న జారీ చేసిన మార్గదర్శకాలకు కొన్ని సవరణలు చేస్తూ
కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగింది. సో, దీని కారణంగా మనకైతే ఇవాళ గానీ, రేపు గానీ గ్రూప్ 4 ఫలితాలైతే రాబోతున్నాయి. ఎందుకంటే ఇవి సేమ్ మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్‌కి ఏ విధంగా ఫిల్టర్ చేయాలి అనే దాని మీద అయితే కొన్ని సవరణలు చేసింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన ఛానల్‌లో వీడియో రూపంలో అందుబాటులో ఉంది. సో, కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు. ఒక్కరికంటే ఒక పరీక్షలో ఇద్దరికంటే ఎక్కువ మందికి సమాన మార్కులు వచ్చినప్పుడు అభ్యర్థి స్థానికత ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. అదేవిధంగా స్థానికత కూడా సేమ్ ఉన్నప్పుడు తర్వాత స్టెప్‌లో మనకు పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ విధమైన షెడ్యూల్‌కి సంబంధించి కొన్ని ప్రామాణికమైన గైడ్‌లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, పూర్తి సమాచారం అయితే మన ఛానల్‌లో వీడియో రూపంలో అందుబాటులో ఉంది. ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా గురుకుల పీజీటీ ఫలితాల వెల్లడి అంటూ ఇవ్వడం జరిగింది. ఫిజికల్ డైరెక్టర్ మరియు లైబ్రరీ ఫలితాలైతే ముందు రోజే రావడం జరిగింది. సో, మనకు ఇప్పుడైతే పీజీటీ ఫలితాలు కూడా వెల్లడించడం జరిగింది. ఇందులో 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేసింది. వారం రోజుల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ మినహా మిగతా పార్టీ ఫలితాలు వెల్లడి కానున్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా టీజీటీ పోస్టులకు టెట్, సెట్ స్కోర్ తప్పనిసరి. ఇటీవలే సెట్ స్కోర్ వివరాలు వచ్చాయి. వాటిని అప్డేట్ చేసిన అనంతరం 1:2 నిష్పత్తిలో ఆ పోస్టుల తాలూకు మెరిట్ జాబితాను బోర్డు ప్రకటించనుంది. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడైన గురుకుల పోస్టులకు సంబంధించి చూసుకుంటే డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్లు, డిగ్రీ కళాశాలలో లైబ్రేరియన్లు, జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్లు, జూనియర్ కళాశాలలో లైబ్రేరియన్లు, అదేవిధంగా గురుకుల పాఠశాలలో లైబ్రేరియన్లు, గురుకుల పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్లు, వీటితో పాటు గురుకుల విద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు సంబంధించి కూడా ఫలితాలు రావడం జరిగింది. ఈ నెల 10 నుంచి వీటికి డెమో తరగతులు అయితే నిర్వహించడం జరుగుతుంది. వారికి ఈ నెల 14న నియామక పత్రాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించబోతున్నట్టు మనకు గురుకుల నియామక బోర్డు అయితే వెల్లడించడం జరిగింది. గురుకులాలకు సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. సో, అక్కడైతే మనకు ఏ టైంకి అటెండ్ కావాలి, ఏ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి అనే విషయాలైతే పూర్తిగా అక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కాజీపేట లోకో షెడ్కు తొలి స్థానం అంటూ మనకు ఇవ్వడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 2 లోకో షెడ్లు భారతీయ రైల్వేలో మెరుగైన పనితీరుతో తొలి 2 స్థానాలు నిలిచాయి. ఎలక్ట్రిక్ లోకోలో కాజీపేట లోకో షెడ్ తొలి స్థానం, అదేవిధంగా గుత్తిలోని లోకో షెడ్డు 2వ స్థానాన్ని పొందాయంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ప్యారిస్ పథకాల్లో ఈఫిల్ టవర్ అంటూ ప్రధానంగా అయితే న్యూస్ రావడం జరిగింది. సో, మనకు 2024 ఒలింపిక్స్ మెడల్స్ ఆవిష్కరణ. ఈ ఒలింపిక్స్ పథకాలు మిగతా పథకాల కంటే అతి భిన్నమైనవి, అమూల్యమైనవి అంటూ మనకు ప్రధానంగా అయితే పేర్కొనడం జరిగింది. ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ప్యారిస్ నగరంలో విశ్వ క్రీడలు జరుగుతాయంటూ మనకు రావడం జరిగింది. ఈ పోటీల్లో పథక విజేతలకు బహుకరించే పథకాల్ని గురువారం అధికారికంగా ఆవిష్కరించారు. ప్రతి పథకం బరువు 18 గ్రాములైతే ప్రతి పథకంలోనూ ఈఫిల్ టవర్ లోహం నిక్షిప్తమై ఉంది అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో, ఇందులో మనకు తయారు చేసిన పథకాలకు ఈఫిల్ టవర్లో తీసిన కొన్ని ఇనుప ముక్కలతో ఉపయోగించి పథకాలు తయారు చేయడం జరిగిందంటూ మనకు ప్రధానంగా అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం పథకాలు అయితే 5084 స్వర్ణ, రజత, కాంస్య పథకాలు తయారు చేయడం జరిగింది. ఇది మనకు ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల గురించి కొంత సమాచారం. కరెంట్ అఫైర్లో మరి కొన్ని పాయింట్లు చూసుకుంటే ఏ దేశపు నూతన అధ్యక్షుడిగా బెర్నార్డో అరెవాలో ఎన్నికయ్యారంటూ ఇవ్వడం జరిగింది. గ్వాటెమాలా. అస్సాం బ్రేవ్ హార్ట్ లాచిత్ బర్బుఖాన్ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఆవిష్కరించారు. ఈ పుస్తక రచయిత ఎవరు? ఇది అరూప్ కుమార్ దత్తా. 2024లో కేంద్రం ప్రధానమంత్రి బాల పురస్కారం ఎంతమందికి ప్రకటించింది? ఇదైతే 19 మంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద భారత్లో ఎన్ని కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు? మొత్తం అయితే 11. అదేవిధంగా ఇటీవల మరణించిన జాక్వెస్ డెలోర్ఫ్ ఏ అంతర్జాతీయ సంస్థకు గతంలో అధ్యక్షుడిగా పనిచేశారు? ఇది యూరోపియన్ కమిషన్. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ 2023 డిసెంబర్లో ఐఎస్ఏఈ ఫెలో 2023 అనే బిరుదును ఏ ప్రముఖ మహిళా వ్యవసాయ ఆర్థికవేత్తకు ప్రదానం చేసింది? పి ఇందిరాదేవికి. భారతీయ అంతరిక్ష కేంద్రం పేరుతో తన సొంత శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని నిర్ణయించిన ఇస్రో ఏ సంవత్సరం నాటికి ఈ స్టేషన్ మొదటి మాడ్యూల్ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఇది 2028. ఇటీవల మరణించిన ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త డాక్టర్ వి మోహిని గురి ఎప్పుడు పద్మభూషణ్ పురస్కారాన్ని గెలుచుకున్నారు? ఇది 2007. చూశారుగా, ఇది ఈరోజుకు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.